చిరంజీవితో సినిమా అనగానే మీకంటూ ఒక యాంగ్జైటీ ఉంటుంది కదా, ఎలాంటి సినిమా తీస్తాడన్న, కథ ఏంటి, క్యారెక్టర్ ఏంటి, ఇలాంటి తెలుసుకోవాలన్న కుతూహలం ఉంటుంది. బేసిక్గా చిరంజీవి ఫ్యాన్ కాబట్టి. మరి అది తెలుసుకున్నారా? ఎలాంటి కథ, ఆయన ఎలా కనిపిస్తారు, ఇవన్నీ తెలుసుకున్నారా యాజ్ ఏ ఫ్యాన్గా? తెలుసుకున్నా, బట్ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్. రైట్. పోనీ ఒక మాటలో మీ ఎగ్జైట్మెంట్ ఒక మాటలో చెప్పాలంటే, ఇష్టమైన హీరో మీ అన్న కామెడీ నేనేం చెప్పకూడదండి. రైట్, ఇట్స్ బెటర్ నాట్ టు గెట్ దట్. బట్ వాడు ఏది చేసినా, వాడు ఎప్పుడైనా నాకైతే ఒకటే తెలుసు, అన్న గురించి నాకు తెలుసు, వాడు 6 కొడుతు, సింగిల్ 4 6 అదైతే చెప్పాలి 100%. కానీ మీ అన్న గురించి బయట ఏం చెప్తారంటే చాలా మొండోడండి, ఎవ్వరి మాట వినడు, హీరో మాట, నిర్మాత మాట, ఎవ్వరి మాట వింటే సినిమానే తనకి అన్ని, అంత మొండిగా ఉంటాడు. నిజంగా అంతే. ఇప్పుడు అంటే మొండోడు అదైతే డెఫినెట్లీ. వర్క్ స్పేస్లో అయితే అసలు నాకు తెలిసి ఇప్పుడు వాడిని చూస్తే మీకు అర్థమైద్ది. ఒక 10 కిలోలు తగ్గిపోయాడు, కళ్ళ కింద మొత్తం నల్లగైపోయింది. అసలు ఎట్లున్నాడంటే మనిషిని చూస్తే కొంచెం తినరా, పడుకోరా, ఏం లేదు వాడికి. సినిమా తప్పు ఇంకోటి ఉండదండి. అంటే పని రాక్షసులు అంటారు చూసినా, ఆస్పేస్ వాడు ఒక హిట్లర్. పని దగ్గర అయితే హిట్లరే. అదే అంటే నువ్వు హిట్లర్ రా నాయన, వినడు, ఎవరు చెప్పినా వినడు. వాడికి సినిమా విత్ ఇన్ ద ఫ్రేమ్లో ఏం చేయాలో ప్రతి మినిట్ దాని గురించి ఆలోచిస్తాడు. నాకు తెలిసి దసరా రిలీజ్ అయిన 3 డేస్కేమో నెక్స్ట్ సినిమా గురించి సిట్టింగ్లో అడుగుతానే ఆడి పెళ్ళి ఉండేది. పెళ్ళి వరకు ఉండరా అనుకున్నా. తర్వాత పెళ్ళి అయిన 1 వీక్కి స్టార్టెడ్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసి, ఇక మళ్ళీ వర్కే. ఇక అసలు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క 1 డే బ్రేక్ లేదు. 24 hours దాని మీదే ఉంటాడు. సినిమా. సో యాక్టింగ్ అంటే ఇంత క్రేజ్, ఇంత ఇష్టం ఉండి అడిగారా అన్నయ్యని, నాకు క్యారెక్టర్ రాయి అని? లేదు, వాడికి అంటే వాడికి తెలుసు చిన్నప్పటి నుంచే వీడు చేస్తాడు, వీడికి యాక్టింగ్ అయితే వచ్చు. అది ఏనాడు క్వశ్చన్ చేయలేను, వీడు చేయగలుగుతాడా అనేది అయితే లేదు. వీడు చేస్తాడని నమ్మకం ఉంటుండే, బట్ ఎప్పుడు అడగలే యాక్చువల్ నేను, అరే నాకు ఇది అని. ఆయన ఎవరు ఆష్టం.